ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బిడ్డ ఒకసారి నా కళ్ళలోకి చూస్తూ ఈ సందేశం విని బిడ్డ, నీ గుండెల్లో భారమంతా కూడా నేను తీసేస్తాను, ప్రశాంతంగా నిద్రిస్తావు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ నేను ప్రతిరోజు కూడా నిన్ను చూస్తూ ఉన్నానమ్మా. ఈ రాత్రి నీతో ఎలా అయినా సరే మాట్లాడాలని వచ్చాను. నా బిడ్డకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలనేదే నా కోరిక కూడా. నువ్వు కూడా నా కళ్ళలోకి చూస్తూ నేను చెప్పేది ఆఖరి వరకు విను. ఆనందంతో పొంగిపోతావు తల్లి. నీ జీవితంలో నువ్వు ఇప్పుడిప్పుడే జీవించడం నేర్చుకుంటూ ఉంటున్నావమ్మా. కాలం ఎంతో వేగంగా వెళ్ళిపోతూ ఉంది, కానీ నువ్వు మాత్రం అక్కడే ఉండిపోయావు. ఎందుకు బిడ్డ? నువ్వు ఉత్సాహంగా ఉంటే బాగుంటుంది కదా, అందరూ నిన్ను మెచ్చుకుంటారు కదా, నీకు మర్యాద కూడా ఇస్తారు కదా. నువ్వు ఉండే విధానాన్ని బట్టి అందరూ నిన్ను వెతుక్కుంటూ వస్తారు. కానీ నువ్వు నీ తోటి వారి దగ్గర నమ్మకాన్ని పోగొట్టుకుని రెక్కలేని పక్షిలాగా ఎగరలేక కిందకి పడిపోతున్నావు. అలాంటి సమయంలో నీకు భయం వేస్తూ ఉంది కదా తల్లి. ఇదే బిడ్డ, జీవితం అంటే ఇదే. ఒక్క నిమిషం కూడా నీ జీవితంలో వృధా చేసుకోకూడదు. నా వల్ల కాదు అని గమ్మును కూర్చోకూడదమ్మా. నీకు అవసరమైన దానికోసం వెతుక్కుంటూ నువ్వే వెళ్ళాలి. ఏది కూడా నిన్ను వెతుక్కుంటూ రాదు బిడ్డ. ఎవరు నీ కోసం ఏ పని కూడా చేయరు. నీతో అవసరం ఉంటే తప్ప నీ కోసం ఇతరులు వారి సమయాన్ని వృధా చేసుకోరు. కాబట్టి నువ్వు ఎవరిని కూడా నమ్మకూడదమ్మా. ఎవరిపై కూడా గుడ్డి నమ్మకాన్ని పెంచుకోకూడదు. ఎవరిపైనా కూడా ఆధారపడకూడదు బిడ్డ. అది నువ్వు చేసే అత్యంత పెద్ద తప్పు తల్లి. ఎవరో ఏదో చేస్తారని నువ్వు అక్కడే కూర్చుండి ఉండిపోవడం వల్ల నువ్వు సాధించాల్సినవన్నీ కూడా వెనకబడిపోతూ ఉన్నావు. ఎవరినైతే నువ్వు నమ్మావో వాళ్ళు మాత్రం నీ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఎవరైతే వారిపై నమ్మకాన్ని పొంచి ఉంచుకుంటారో వారిపై మాత్రమే వారు మాత్రమే జీవితంలో ఎదుగుతారన్న విషయాన్ని గుర్తుంచుకోమ్మా. ఈ జీవితాన్ని నువ్వే జీవించాలని, నీ గమ్యాన్ని నువ్వే చేరుకోవాలి బిడ్డ. ఒక్కసారి ప్రయత్నించి చూడు. ఓడిపోయినా సరే మళ్ళీ ప్రయత్నించాలి. అప్పుడే అన్ని విజయాలు కూడా నీకు అందుతాయమ్మా. నీ ప్రయత్నం నువ్వు న్యాయంగా చేస్తే అందుకైన ఫలితం నీకు ఇచ్చే తీరుతాను బిడ్డ. నువ్వు ఎంతగా నీ తండ్రినైతే ఏమాత్రం కూడా నువ్వు కొంచెం కూడా కష్టపడుకుంటే ఎలా చెప్పు? నేను నీకు విజయాన్ని ఇస్తానని చెప్పు తల్లి. నీ ప్రయత్నం నువ్వే చేయాలి కదా. నీకొక విషయం చెప్పనా బిడ్డ? ప్రయత్నించగానే మొదటిసారిగా ఎవ్వరు కూడా విజయాన్ని సాధించలేరు తల్లి. అది ఎక్కడో 100కో 1,00,00,000కో ఒక్కరే ఉంటారు. అదృష్టం వల్ల చేసిన మొదటి ప్రయత్నంలోనే విజయాన్ని సాధించగలుగుతారు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా విజయం వచ్చేంత వరకు కూడా ప్రయత్నిస్తూనే ఉండాలమ్మా. అదే జీవితం. అలాంటి జీవితంలో విలువ ఎక్కువగా ఉంటుంది తల్లి. ఆ విలువ కోసం చూడు. ఆ విజయం వచ్చిన తర్వాత, నువ్వు పోరాడిన తర్వాత వచ్చే విజయం నీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది, నీకు ఎంతో గుర్తింపునిస్తుంది బిడ్డ. అందుకే ఏది కూడా అక్కడే ఉండి చేయాలని ఆలోచించకమ్మా. ముందు ఒక అడుగు వెయ్యు. ఆ తర్వాత దానంతటదే నీకు మార్గాలు కనబడతాయి. నువ్వు ఏ దారిలో వెళ్ళాలో నీకు అన్నీ తెలుస్తాయమ్మా. ఎట్టి పరిస్థితులు కూడా నీ ధైర్యాన్ని కోల్పోవద్దు. రాబోయే రోజుల్లో నీకు కొద్దిగా కఠినమైన రోజులు రాబోతున్నాయి. అలాంటి సమయంలో నువ్వు కొంచెం పోరాడాల్సి ఉంటుందమ్మా. అందుకే నీ బాబా ఈరోజు ఇవన్నీ కూడా నీకు చెప్తూ ఉన్నాడు. అదేమీ పెద్ద పెద్ద కష్టాలేమీ కాదులే బిడ్డ, చిన్న చిన్న కష్టాలే. వాటిని పోరాడి గెలిస్తే నీకు అద్భుతమైనటువంటి బహుమానాన్ని నేను ప్రసాదిస్తానమ్మా. మరి నువ్వు ప్రయత్నించడానికి సిద్ధంగా ఉన్నావా బిడ్డ? ఒకవేళ ఓటమి వచ్చినా కానీ మళ్ళీ ప్రయత్నించాలి. 10 సార్లు ఓడిపోవచ్చేమో కానీ 11వ సారి తప్పకుండా గెలుస్తావు.
ముందు నువ్వు నీపై నమ్మకం పెట్టుకుంటే నువ్వు దేన్నైనా సరే సాధించగలవు. అలా కాకుండా మీ నమ్మకాన్ని వదిలేసి ఇతరులను దూషించడం మాత్రం తప్పమ్మా. ఎవరిపైనా కూడా ఆధారపడాల్సిన పని లేదు తల్లి. నీకు నీ తండ్రి ఉన్నాడు కదా, అన్నీ చక్కబెడతాడు. పక్క వారిని సహాయం కోరవచ్చు, కానీ నీ పూర్తి ప్రయత్నాన్ని ఆపేసి వాళ్ళపైన ఆధారపడడం తప్పని చెప్తున్నాను కదా. అర్థమైందా బిడ్డ? మనిషికి మనిషి సహాయం అవసరమే, కానీ నీ పూర్తి ప్రయత్నాన్ని మానేసి బాధ్యత మొత్తం కూడా వాళ్ళకి ఇవ్వకూడదమ్మా. ఎందుకంటే ఎవరు కూడా వాళ్ళ జీవితాన్ని వదిలేసి మన పనులు చేసి పెట్టరు కదా. నీ మంచి కోరే వాళ్ళైతే వారికి సమయం ఉన్నప్పుడు నీకు సహాయం చేస్తారు, అంతేగాని వారి పనులు వదులుకొని కాదు కదా తల్లి. ఈ విషయాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకొని నీ యొక్క పూర్తి ప్రయత్నం ఏదైతే ఉందో నువ్వే చెయ్యు. పక్క వారిని సహాయం కొరకు వారు చేసినా చెయ్యకపోయినా నీ పనిలో నువ్వు విజయం వచ్చేలాగా ఈ తండ్రి చేస్తాడమ్మా. అర్థమైందా తల్లి? ఇక ప్రశాంతంగా ఉండు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.